ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా పునేరి పల్టన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మధ్య జరిగింది. మొదట పునేరి పల్టన్ టాస్ గెలిచి గుజరాత్ జైంట్స్ను రైడింగ్కు ఆహ్వానించింది. గుజరాత్ జైంట్స్ నుంచి వచ్చినటువంటి గుమ్మన్ సింగ్ మొదటి రౌండ్లోనే ఆకట్టుకోక అవుట్ అయిపోయేసి వెళ్ళిపోయాడు. తర్వాత రైడ్స్కి వచ్చినటువంటి పునేరి పల్టన్ కెప్టెన్ అయినటువంటి అత్రాచలి టచ్ పాయింట్తో మంచి శుభారంభం అందించాడు. ఆ శుభారంభంలోంచే పునేరి పల్టన్ ఎక్కడ తడబడకుండా అటు రైడింగ్లో కానీ ఇటు డిపెండెన్స్లో కానీ పాయింట్ల మీద పాయింట్ తెచ్చుకొని గుజరాత్ జైంట్స్ను ఒత్తిడిలోకి నెట్టేసేది. ఓవరాల్గా మ్యాచ్ ముగిసే సమయానికి 34-24తో భారీ విజయాన్ని నమోదు చేసింది. మహమ్మద్ రిజియా చియానీ యొక్క మెరుపు 9 పాయింట్ల ప్రదర్శనతో ఈరోజు రెండు టీంల మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పొచ్చు. పునేరి పల్టన్ జట్టు అతని వెనుక పుంజుకోవడంతో చియానీ ప్రొసీడింగ్లను నిర్దేశించడానికి మొదటి నుండి అనిపించింది. అతని డిఫెన్స్తో పటిష్టమైన నిర్దేశించగా మరియు మోహిత్ గోయత్ మరియు అస్లాం ఇనాబ్దార్ దాడి విధ్వంసం సృష్టించారు. ఆటలో నిలకడగా ముందంజలో ఉందన్న వారు సగం సమయం మిగిలి ఉన్న 6 నిమిషాల్లోనే మొదటి ఆల్అవుట్ చేసి 17-8 ఆధిక్యంలో సంపాదించారు. మొదటి హాఫ్ ముగిసే సమయానికి 13 పాయింట్ల ఆధిక్యంతో పునేరి పల్టన్ నిలిచింది. మొదటి అర్ధభాగంలో గుజరాత్ జైంట్స్ జస్ట్ ఒక టాకిల్ పాయింట్నే నమోదు చేసింది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు గుజరాత్ జైంట్స్లో డిపెండెన్స్ ఎంత ఫెయిల్ అయిందో అనేది. ఇది వాళ్ళ అసమర్థత అని నాకు అనిపించింది. ఈ అసమర్థతను గోహిత్ మరియు ఇనామ్దార్ ఎంతో మంచిగా ప్రదర్శించారు. ఒకసారి ఆలోచించవచ్చు. సెకండ్ హాఫ్లో ఏ మార్జిన్తోనైనా వారి ప్రదర్శన పెరిగింది మరియు వారు రెండవ 20లో ప్రతి మెట్రిక్లో పునేరి పల్టన్ కంటే మెరుగ్గా రాణించారు. కానీ అది జస్ట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఆల్అవుట్ నుంచి వాళ్ళు తప్పించుకొని మరియు రెండో సగంలో పునేరి పల్టన్ ముందంజలో సాగింది. గుజరాత్ జైంట్స్ ఆటను అదుపులో ఉన్నట్లు అనిపించిన ప్రతిసారి వెనుకకు నెట్టవలసి వచ్చింది. సాయంత్రం చివరి రైడ్తో కూడా పునేరి పల్టన్ 2 పాయింట్లు తెచ్చుకున్నది. చియానీ యొక్క సూపర్ టాకిల్ అతన్ని మరియు పునేరి పల్టన్ యొక్క ఆధిపత్యాన్ని అందించడంలో ఉపయోగపడింది. ఆల్అవుట్ అయితే రాలేదు ఆ చివరి రైడ్ వల్ల. మొత్తానికి ఈరోజు గుజరాత్ జైంట్స్ నుంచి ఉత్తమ రైడర్గా మహమ్మద్ నబీ బగ్స్ 6 రైడ్ పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్గా ఫజల్ అత్రాచలి 4 టాకిల్ పాయింట్ చేశాడు. పునేరి పల్టన్ నుంచి ఉత్తమ రైడర్గా మోహిత్ గోయత్ 6 రైడ్ పాయింట్లు సాధించగా బెస్ట్ డిఫెండర్గా మహమ్మద్ రిజియా చియానీ 6 టాకిల్ పాయింట్లు సాధించాడు. అంతేకాకుండా ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ గుజరాత్ టీం నుంచి పత్రిక్ దహియా 5 పాయింట్లు సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 2 టాకిల్ పాయింట్లు ఉన్నవి. బాలాజీ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. మహమ్మద్ నబీ బిక్సీ టోటల్ 7 పాయింట్లు సాధిస్తే అందులో 4 టచ్ పాయింట్లు 2 బోనస్ పాయింట్లు 1 టాకిల్ పాయింట్ ఉంది. ఇతను ఈ మ్యాచ్లో టోటల్ 11 రైడ్లు చేస్తే 4 మాత్రమే సక్సెస్ అయ్యి ఒకటిసారి అవుట్ అయ్యి 6 ఎంటీ రైడ్లు చేశాడు. సోంబీర్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. ఫజిల్ అత్రాచలి 4 టాకిల్ పాయింట్ చేశాడు. ఇతను ఈరోజు మ్యాచ్లో టోటల్ 5 సార్లు టాకిల్ అటెంప్ట్ చేస్తే అందులో 3 సక్సెస్ అయ్యి 2 మాత్రమే అన్సక్సెస్ అయ్యేవి. 1 సూపర్ టాకిల్ కూడా చేశాడు. నితిన్ 1 టచ్ పాయింట్ సాధించాడు. సోను 5 రైడ్ పాయింట్ సాధిస్తే అందులో 4 టచ్ పాయింట్ 1 బోనస్ పాయింట్ ఉంది. పుణే టీం నుంచి అస్లాం ముస్తఫా 5 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 3 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ 1 టాకిల్ పాయింట్ ఉంది. అభినేష్ నదరాజన్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. సంకీర్ సావత్ 1 టాకిల్ పాయింట్ సాధించాడు. పంకజ్ మోహితే 5 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 4 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ ఉంది. మోహిత్ గోయత్ 7 పాయింట్ సాధించాడు. అందులో 5 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్ 1 టాకిల్ పాయింట్ ఉంది. గౌరవ్ ఖత్రీ 3 టాకిల్ పాయింట్ చేశాడు. మహమ్మద్ రిజియా చియానీ 9 పాయింట్లు సాధించాడు. ఇతను టోటల్ 2 టచ్ పాయింట్లు 1 బోనస్ పాయింట్తో పాటు 6 టాకిల్ పాయింట్ చేశాడు. I5 సాధించాడు ఈ మ్యాచ్లో. ఇతను 7 టాకిల్స్ అటెంప్ట్ చేస్తే 5 సక్సెస్ అయ్యి 2 మాత్రమే అన్సక్సెస్ అయింది. అలాగే 1 సూపర్ టాకిల్ కూడా చేశాడు. ఈరోజు మెయిన్ డిఫరెన్స్ మహమ్మద్ రిజియా చియానీ ఇరు టీంలకు ఉన్నటువంటి పెద్ద డిఫరెన్స్. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. జైపూర్ పింక్ పాంథర్స్ 14 మ్యాచ్లకు గాను 58 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా పునేరి పల్టన్ 13 మ్యాచ్లకు గాను 11 గెలిచి 2 ఓడిపోయి 57 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. దబాంగ్ డిగ్లీ 14 మ్యాచ్లకు గాను 49 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా గుజరాత్ జైంట్స్ 14 మ్యాచ్లకు గాను 8 గెలిచి 6 ఓడిపోయి 45 పాయింట్లతో
4th ప్లేస్లో ఉంది. హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 39 పాయింట్లతో 5th ప్లేస్లో ఉండగా బెంగాల్ వారియర్స్ 13 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో 6th ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 15 మ్యాచ్లకు గాను 38 పాయింట్లతో 7th ప్లేస్కి వచ్చింది. యు ముంబా 13 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 8th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 14 మ్యాచ్లకు గాను 37 పాయింట్లతో 9th ప్లేస్లో ఉండగా తమిళ తలైవర్స్ 14 మ్యాచ్లకు గాను 30 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. యూపీఏద 15 మ్యాచ్లకు గాను 23 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంటే చిట్ట చివరిగా తెలుగు టైటన్స్ 14 మ్యాచ్లకు గాను 15 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రో కబడ్డీ సీజన్లో టాప్ 3 రైడర్స్ అండ్ డిఫెండర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి చూద్దాం. మొదటగా మనం రైడింగ్ డిపార్ట్మెంట్ చూస్తే అర్జున్ దేశ్వాల్ 159 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అస్సు మాలిక్ 147 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తెలుగు టైటన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సార్వత్ 133 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక డిఫెన్స్లో చూస్తే పూణే నుంచి మహమ్మద్ రిజియా చియానే 51 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉండగా ఇది నిజంగా ఇతను ఈరోజు చేసిన పర్ఫార్మెన్స్ వల్లే టాప్ ప్లేస్లోకి వచ్చాడు. అలాగే కాకుండా ఈ సీజన్లో 50+ టాకిల్ పాయింట్ చేసిన 3వ ఆటగాడిగా చరిత్ర ఎక్కాడు. అలాగే తమిళ తలైవర్స్ కెప్టెన్ అయినటువంటి సాగర్ కూడా 50 పాయింట్లు సాధించాడు. సాహిల్ గులియా తమిళ తలైవర్స్ టీం నుంచే 50 టాకిల్ పాయింట్స్ సాధించారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. గుడ్ నైట్. సీ యూ టుమారో.